జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. అరుంధతి గారు ప్రాణంలా చూసుకునే తన కొడుకు జీవితం పాడైందనే మాట అస్సలు రాకూడదు. అలా రాకూడదు అంటే నా చెల్లి వల్ల వాళ్ళెవ్వరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా కలగకూడదు. విక్కీకి హాసిని కరెక్ట్ జోడీనే అని అరుంధతి గారు ఫీల్ అవ్వాలి. నా చెల్లి జీవితం చాలా బాగుండాలి. తను అక్కడ సంతోషంగా ఉండాలి. అరుంధతి గారు మీరందరూ కావాలనే ఆ పెళ్లి జరిగేలా చేశారని ఆవిడనుకుంటుంది. కానీ మేమెవ్వరం వాళ్ళ జీవితాలు పాడు చేయాలని అనుకోవట్లేదు. వాళ్ళ మంచి కోరుకుంటున్నాం. అది ఆవిడ తెలుసుకొని మాతో కలిసిపోతే బావుంటుందని కోరుకుంటున్నాం. ఏం జరుగుతుందో అంతా దేవుడిష్టం. వావ్, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు మీరు. ఓకే కుమారి, నన్ను ఇంక డిస్టర్బ్ చేయొద్దు. నేను వర్క్ చేసుకోవాలి. అమ్మా, ఏంటమ్మా ఇది? హాసిని, ఇది నీ భర్త కోసం మేం చేయించిన నగ. విక్కీ కోసం నగ చేయించావా? దేనికి? అదేనమ్మా, పాగ్ఫెరా అంటే అల్లుణ్ణి ఇంటికి పిలిచాక వెళ్లేటప్పుడు వాళ్ల స్తోమతకు తగ్గట్టుగా నగ పెట్టాలంట కదా. స్తోమతకు తగ్గట్టుగా అంటే? అంటే స్తోమతకు తగ్గట్టు అంటే మన దగ్గరున్న బంగారం మొత్తం కలిసి అమ్మేస్తే ఎంతొస్తుందో అంతా అని. అంటే అదేనే, మన ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసి కొన్న నగ ఇది. పిన్ని, ఎందుకలా గుచ్చి గుచ్చి చెప్పడం? కాస్త సున్నితంగా చెప్పలేవా? అరుంధతి వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు కదమ్మా. వాళ్ల స్థాయికి ఈ నగ చాలా చిన్నదే. అయినా తప్పదు, మనం ఇంతకంటే పెద్దది చేయించే పరిస్థితుల్లో లేం కదా. అందుకని ఇంట్లో ఉన్నదంతా అమ్మాయాలా? ఈ మాత్రమన్నా చేయించకపోతే అరుంధతి వాళ్ళకి చిన్నతనంగా ఉండదా? వాళ్ల బంధువులెవరికన్నా చూపించుకోవాలంటే బాగోదు కదా. వాళ్ళెవరి కోసమో కాదమ్మా, నా కోసం. మీరు నా కోసం పూర్తిగా రోడ్డు మీదకొచ్చేస్తున్నారు. ఆవిడ సగం రోడ్డుకెక్కించింది, నేను పూర్తిగా. అమ్మా, వద్దమ్మా, ఆ మాటనకు. అన్నా అనకపోయినా అదే నిజం కదమ్మా. అదేం కాదమ్మా. అవునే, అదేమీ నిజం కాదు. నువ్వు మనం భరించలేనంత బంధంలో ఇరుక్కుపోయావనే నిజం. హాసిని, నువ్వివేమీ పట్టించుకోవద్దమ్మా. నాకివన్నీ కష్టంలా కనిపించట్లేదు. అందరికంటే చిన్నపిల్లవి నువ్వు అంత పెద్ద సమస్యలోకి వెళ్ళిపోయావనేదే నా మనసుకి చాలా కష్టంగా ఉంది. చిన్నప్పట్నుంచి నా పొత్తిళ్లకు దూరంగా ఉండగలుగుతున్నావు అనుకున్నానే కాని ఇలా అందరికంటే ముందు నువ్వే దూరం అయిపోతావని అనుకోలేదమ్మా. అదే నాకు చాలా కష్టంగా ఉందమ్మా. అమ్మా, ఇప్పుడేమైందని అందరూ అంత బాధపడిపోతున్నారు?
ఇంకా ఏమవ్వాలక్క? హాసిని వెళ్ళింది మనతో ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళ ఇంటికి కాదు, మన నాశనం కోరుకునే వాళ్ళ ఇంటికి కదా. ఆ ఇంట్లో హాసిని ఎలా ఉంటుందో, వాళ్ళు తనని ఏమంటారు అనే టెన్షన్ మనందరికీ లోపల లోపల చాలా ఉంది. కానీ ఏం చెయ్యలేక పైకి నార్మల్గా ఉంటున్నాం. ఆపుతారా మీరంతా? ఏంటిదంతా? ఏ మనుషులనే వాళ్ళు జీవితాంతం ఒకే మనస్తత్వంతో ఉంటారా? ఏదో ఒక టైంలో మారరా? మారకపోతే పుట్టినప్పుడుండే పసితనమే పోయే వరకు ఉండాలి కదా. అలా ఉంటుందా ఎవరికైనా? ఈరోజు కోపంతో ఉన్నవాళ్ళు రేపు మన మంచితనమేంటో తెలుసుకోరా? హాసిని, నువ్వు ఎవ్వరి మాటలు పట్టించుకోకు. ఒకటి మైండ్లో పెట్టుకో, ఎలాంటి మనిషి అయినా మారటం ఖాయం అనే పాజిటివ్ థాట్తోనే ఉండు. ఖచ్చితంగా అరుంధతి గారి కుటుంబంలో కూడా మార్పు మొదలవుతుంది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. అమ్మా, అరుంధతి గారిలో మార్పు వచ్చేంత వరకు, హాసిని జీవితం బావుందని మనకి అనిపించేంత వరకు మనం చేయాల్సినవన్నీ మనం చేద్దామమ్మా. అమ్మా, హాసిని 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 హాసిని, హాసిని ఊరుకోమ్మా. అమ్మా, నేను ఇంకా ఇంటికి వెళ్ళనమ్మా. నేను ఇక్కడే ఉండిపోతాను. అయ్యో, ఏంటి ఆ మాటలు? తప్పలా అనకూడదు. ఏమ్మా, ఏమైంది? వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? నీ మీద ఏమైనా చేయి చేసుకున్నారా? లేదమ్మా, నేను ఇంకా అక్కడికి వెళ్ళనంతే. నన్ను పంపించొద్దు. రేపు ఆ వెక్కిని ఇక్కడికి రావద్దని చెప్పండి. నేను అక్కడ అస్సలు ఉండలేను. అయ్యో, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్నేమన్నా అంటే చెప్పు, మేం వచ్చి మాట్లాడి సర్దుబాటు చేస్తాం. అంతేకాని అక్కడికి వెళ్ళనని అనకూడదమ్మా. తప్పు. తప్పేముందమ్మా? తప్పులు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు, అదే తప్పు. నేను వెళ్ళను. విడాకులు తీసేసుకుంటాను. హాసిని, నువ్వు మాకంటే చిన్నదానివే కాని చిన్నపిల్లవేం కాదు. నీకు బయట ప్రపంచమేంటో మాకంటే నీకు బాగా తెలుసు. నువ్వు చేసిన రీల్స్ ఎంతో మెచ్యూర్డ్గా ఉంటాయి. అలాంటి నువ్వు ఇంత ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడటం కరెక్ట్ కాదు హాసిని. ఎందుకు కరెక్ట్ కాదక్కా? ఏ వాళ్ళ గురించి మనకేం తెలీదా? హాసిని, కొత్తగా పెళ్ళైనా అత్తారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్లకైనా పుట్టింటికే మనసు పరుగు తీస్తుంది. కానీ కొన్ని రోజులు కాపురం చేశాక నేను విడాకులు తీసుకుంటా అంటే నువ్వు కాపురం అంటావు ఏంటమ్మా? నేను విడాకులు తీసుకుంటా అంటే కాపురం అంటావు ఏంటమ్మా?